హాయ్ హలో హౌ ఆర్ యూ. ఈరోజు అయితే మనం డిగ్రీ ఫస్ట్ సెమ్ సాంస్క్రిట్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో 2024లో మీకు ఆల్రెడీ బుక్ మారిందని తెలుసు కదా, కాబట్టి ఖచ్చితంగా వినాల్సిందే. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో రెండో లెసన్ శరణాగత రక్షణం అనే లెసన్ని ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో చాలామంది ఎక్కడో దూరంగా ఉంటూ వాళ్ళు చదువుకి దూరంగా ఉంటూ ఉంటారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా ఒక్కసారి షేర్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి. స్కిప్ చేస్తే మనకి ఖచ్చితంగా అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉన్నాయా, అవి కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఉండండి. శరణాగత రక్షణం అంటే ఏంటంటే, మన దగ్గరికి ఎవరైనా నన్ను రక్షించండి అని ఎవరైనా వస్తే, అది జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాటిని రక్షించడం అనేది ఈ శరణాగత రక్షణం అనే దానికి మీనింగ్. మన దగ్గరకు వచ్చి శరణు కోరిన వాళ్ళని రక్షించే పద్ధతి. సో రైటర్ గురించి అయితే మనం ఫస్ట్ చూద్దాం. కొంచెం రైటర్ గురించి బ్రీఫ్గా రాస్తే సరిపోతుంది. సో వేదవ్యాస మహర్షి రాశారు, రచయిత. వేదవ్యాసుడు అనే పేరు ఎలా వచ్చిందంటే, వేదాలని విభజించడం ద్వారా వేదవ్యాసుడు అయ్యాడు. అంటే వేదం ఒకటే ఉండేదంట, ఒకటే వేదంగా ఉన్నదని 4 వేదాలు చేశాడు అనమాట. మనకి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ ఎలా ఉన్నాయో, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఇలా వేదాలు 4ని విడగొట్టడం వల్ల ఆయన వేదవ్యాసుడు అయ్యాడట. సో ఇది వేదవ్యాసునికి సంబంధించింది. సో వేదవ్యాసుని తల్లిదండ్రుల గురించి చూసినట్టయితే, సత్యవతి పరాశరులకు జన్మించినటువంటి వాడు వేదవ్యాసుడు. తర్వాత మహావిష్ణు అవతారం అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఆయన దాదాపుగా మహాభారతాన్ని ఎంతో అద్భుతంగా రచించడం జరిగింది. సో వేదాలను విభజన చేయడం జరిగింది. అలాగే మహాభారతం రాయడం జరిగింది, అష్టాదశ పురాణాలు రాయడం జరిగింది. మహాభారతం 5వ వేదంగా ఇతను పేర్కొన్నాడు. పంచమ వేదం అంటారు. మీరు ఇది కూడా హ్యాపీగా పోయెట్ ఇంట్రడక్షన్లో అయితే ఖచ్చితంగా రాయొచ్చు. 4 వేదాలతో పాటు ఇంకో వేదం ఉంది, మనకు తెలియని వేదం. అదేంటి అంటే మహాభారతం. దీన్ని 5వ వేదంగా పిలుస్తారు. దీన్నే పంచమ వేదం అని అంటాం. ఇందులో 18 పర్వాల్లో, మొత్తం మహాభారతంలో 18 పర్వాలు, అష్టాదశ పర్వాలు అంటాం మనం. ఇందులో 1,00,000 శ్లోకాలతో ఇతడు అద్భుతంగా మహాభారతాన్ని రచించడం జరిగింది. 1,00,000 శ్లోకాలు గుర్తుపెట్టుకోవాలా. ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, అబ్బా ఎన్ని శ్లోకాలు ఉంటాయి మహాభారతంలో, సో ఇది కాదండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని కనీసం అవేర్నెస్గా కొంచెం ఎవరైనా అడిగితే చెప్పడానికి రెడీగా ఉండాలన్నమాట. 1,00,000 శ్లోకాలు మహాభారతంలో ఉన్నాయంట. ఇది మహాభారతం నుంచి గ్రహించినటువంటి లెసన్. ఈ శరణాగత రక్షణం అనేది మహాభారతం నుంచి తీసుకున్నటువంటిది. రాజు పేరు ఒకసారి వినాలి మనం. ఎస్ఏలోకి వెళ్తున్నాం. రాజు పేరు ఏంటంటే వృషదర్భుడు. వృషదర్భుడు లేదా ఉసీనరుడు. వృషదర్భుడు లేదా ఉసీనరుడు ఎలా అన్నా మీరు రాయొచ్చు, నో ప్రాబ్లం. అలా పిలుస్తారు, ఇలా పిలుస్తారు. మనము తెలుగులో అయితే ఏమంటామంటే శిబి చక్రవర్తి ఇలా పిలుస్తాం. శిబి చక్రవర్తిదే కథ అనమాట. సో వృషదర్భుడు అనే రాజు ఉంటాడు, లేదా ఉసీనరుడు. ఈ రెండిట్లో మీరు ఏదైనా అనుకోండి, రాజు పేరు అది. సో కపోతంను ఓదార్చుట, తన దగ్గరకు వచ్చినటువంటి కపోతాన్ని, అంటే కపోతం అనేది సాంస్క్రిట్, తెలుగులో దాన్ని పావురం అంటాం. ఆయన ఎలా రక్షించాడు ఆ పావురాన్ని? డేగ తరుముతున్నటువంటి ఆ పావురం రాజు మీద వాలడం, రాజుని శరణు కోరడం అనేది లెసన్. సో ఎవరితో ఉంటున్నారు ఇది అనే చూద్దాం. మహాభారతంలో అంపశయ్యపై ఉన్నటువంటి భీష్ముడు ధర్మరాజుకి ఈ కథను చెప్తాడు. శరణాగత రక్షణం అంటే ఏంటో తెలుసా ధర్మరాజా? ఖచ్చితంగా మీరు తెలుసుకోండి అని. అంపశయ్య అంటే యారోస్ ఉంటాయి కదా, బాణాలు. ఆ బాణాల మీద భీష్ముడిని పడుకోబెట్టుంటారనమాట. అప్పుడు ఆయన చనిపోతూ ఇవన్నీ నీతులు చెప్తాడు అందరికీ. ధర్మరాజుకి చెప్తాడు ఈ లెసన్. దాన్నే శరణాగత రక్షణంగా మనం పిలుస్తాం. సో లెసన్లోకి వెళ్ళిపోదాం. కపోతాన్ని తరుముతూ వస్తున్నటువంటి డేగ, కపోతం చాలా దూరంలో వెళ్తుంది. అది వచ్చి వృషదర్భుడు అనేటువంటి ఒకానొక రాజు మీద వాళ్తుంది. నన్ను రక్షించండి అని చెప్పేసి ఆ వృషదర్భుడి మీద ఆ పావురం వాలడం. అలాగే ఆ వృషదర్భుడు, ఉసీనరుడు అని కూడా అనొచ్చు మీరు. ఆ వృషదర్భుడు ఏం చేస్తాడంటే, నీకు ఎందుకు ఇంత భయం కలుగుతోంది అని పావురాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఎందుకు ఇంత భయం కలుగుతుంది, దేనికి ఇంత భయపడుతున్నావు,
ఎందుకు ఇలా వచ్చావు అని ప్రశ్నలు వేస్తాడు ఆ కపోతానికి. నా దగ్గరకు వచ్చిన నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు, ఫస్ట్ నువ్వు చాలా సంతోషంగా ఉండు అని చెప్పేసి ఆ కపోతాన్ని ఓదారుస్తాడు వృషదర్భుడు అనే రాజు. నిన్ను ఎవరు ఏం చేయలేరని కూడా చెప్తాడు. నీవు నా దగ్గర ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నేను నీ కోసం దేన్నైనా వెచ్చిస్తాను. సో నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తామని అంటాం కదా, అలాగే వృషదర్భుడు అనేటువంటి రాజు పావురానికి ఈ విధంగా చెప్పాడు. సో నీకేం కాకుండా రక్షించే బాధ్యత నాది అని చెప్పాడంట. సో ఈ విధంగా అంటూ ఉన్నాడు రాజు. సో కాబట్టి నువ్వు భయాన్ని వదిలిపెట్టు, ఇంకా నిర్భయంగా ఉండు అని చెప్తాడు. ఈలోగా డేగ పరిగెత్తుకుని రాజు దగ్గర వాళ్తుంది. డేగ రాజు దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటుంది, ఇలా ఈ కపోతాన్ని నాకు ఆహారంగా బ్రహ్మదేవుడే ఇచ్చాడు, మీరు దీన్ని ఎందుకు రక్షిస్తున్నారు అని ప్రశ్నిస్తుంది ఆ డేగ. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే వృషదర్భుడు అనే రాజుని ప్రశ్నిస్తుంది. ఎందుకు ఈ కపోతాన్ని ఈ పావురాన్ని రక్షిస్తున్నావు, నాకు ఆహారంగా ఉంటుంది కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది ధర్మమేనా, బ్రహ్మదేవుడే నాకు ఈ కపోతాన్ని నా కోసం పుట్టించాడు, నేను దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఆహారంగా స్వీకరించాల్సింది అని చెప్తుంది. ఇది నా ప్రయత్నం, ఇది నేను ఎంతో గొప్పగా దాన్ని వేటాడుతూ వస్తున్నాను, కాబట్టి ఇది నాకు ఆహారంగా కావాల్సిందే, దీని మాంసం నాకు ఎంతో రుచిగా ఉంటుంది అని ఈ డేగ రాజుతో చెప్తుంది. దీని మాంసం ఖచ్చితంగా ఎంతో రుచిగా ఉంటుంది, ఈ మాంసం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది. సో కాబట్టి నాకు అడ్డు రావద్దు, దాన్ని వదిలేసేయి ఆ పావురాన్ని అని చెప్తుంది. నా ఆహారాన్ని అడ్డుకోవద్దు దయచేసి అని చెప్పేసి ఆ రాజుతో ప్రాధేయపడుతుంది ఆ డేగ. దాన్ని విడిచిపెట్టు అని అడుగుతుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందే నా గోర్లతో అలాగే నా రెక్కలతో దాన్ని చాలా హింసించాను, అది కొన ఊపిరితో ఉంది, రాజా దాన్ని వదిలేసేయి, నేను ఆహారంగా స్వీకరించాలి, ఎంతోసేపు బతకదు, దాన్ని ఎందుకు రక్షిస్తావు అని అంటుంది డేగ వృషదర్భుడు అనే రాజుతో. చాలా గాయపడి కొన ఊపిరితో ఉన్నటువంటి దాన్ని నువ్వెందుకు రక్షిస్తావు అంటూ డేగ రాజుతో చెప్తుందన్నమాట. డేగ రాజుకు మాంసం ఇస్తాను అని చెప్పే విధానం ఎలా ఉంటుంది అనేది అనమాట. ఇప్పుడు సరే దీనికి బదులు నీ మాంసం నాకు ఇస్తావా అని ఆ డేగ రాజుని కోరుతుందన్నమాట. రాజు అంటాడు, నువ్వు చాలా మంచి విషయం చెప్పినావు, ఖచ్చితంగా ఈ పావురాన్ని రక్షించడానికి నా మాంసం ఇస్తాను, దీనికి తూకం ఎంతైతే సరిపోతుందో ఇది తక్కడలో పెడదాం, ఇది ఎంత తూకం ఉందో అంత మాంసం నా బాడీ నుంచి నీకు నా శరీరం నుంచి ఇస్తానని చెప్పేసి తన మాంసాన్ని కోస్తూ అక్కడ పెడుతూ ఉంటాడు. ఎప్పటికీ కూడా ఇంత మాంసం అయిపోతుంది, ఇక్కడ అంత కోస్తూ కాళ్ళ వరకు శరీరం వరకు మాంసాన్ని తక్కడలో వేస్తూనే ఉంటాడు త్రాచులో. కానీ పావురం తూకం ఈ మాంసం రాజు కోసి పెడుతున్నటువంటి మాంసం రావడం లేదు. అక్కడ ఉండేటువంటి అంతఃపుర స్త్రీలు, రాణులు, మంత్రులు అందరూ కూడా ఆ రాజు చేస్తున్నటువంటి ఆ పనిని చూసి ఎంతో ఏడుస్తారు, వాళ్ళంతా వేదనకు గురవుతారు. అయ్యా రాజా, ఎందుకు రాజా దీనికోసం ఇంత గొప్ప కార్యానికి ఒడికడుతున్నావు అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు, భూమి కంపిస్తూ ఉంటుంది, మొత్తం రక్తం కారిపోతుంది రాజుకి. రక్తం ఒకటే, ఎముకలు రక్తం మాత్రమే కనపడుతుంటాయి ఒంటి మీద. అయినా కూడా పావురం ఇలా పైనే ఉంటుంది, మాంసం ఇలా ఉంటుంది. పావురం కింద ఉంటుంది, మాంసం పైన ఉంటుంది, ఎంతసేపటికి తూగడం లేదు. ఇంకా లాస్ట్కి ఏం చేశాడంటే తనను తాను అర్పించుకుంటాడు. ఇలా అయితే కాదు అని చెప్పేసి నేనే తక్కల్లో కూర్చుంటాను, నేనే త్రాచులో కూర్చుంటానని చెప్పేసి త్రాచులో కూర్చుంటాడు. దీనికి మెచ్చుకున్నటువంటి బ్రహ్మాది దేవతలు పైనుంచి పూలవర్షం కురిపించి అతన్ని ఒక విమానం పంపించి, అంటే పుష్పక విమానం మాదిరి పంపించి, ఆ విమానంలో బంగారంతో చేసినటువంటి ఒక ఇంద్ర భవనం లాగా ఒకటి ఉంటుందంట. అందులోకి ఎక్కించుకొని దేవతలు అతన్ని స్వర్గానికి తీసుకెళ్తారంట. ఏ రాజుని? వృషదర్భుడు అనే రాజుని. ఎందుకు అంటే అతను చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు అని స్వర్గానికి తీసుకెళ్తారు దేవతలు. ఆ విధంగా అతడు స్వర్గస్థుడవుతాడు. సో ఇది మనకు శరణాగత రక్షణం అనే అద్భుతమైనటువంటి లెసన్. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రిలోక్య 6600.